వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఏపీ హిస్టరీలో వివిధ కాలాల్లో పరిపాలన విధానం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఎవరన్నా నేను ఇలాంటి చాలా వీడియోస్ పెడతాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. నేను ఖచ్చితంగా ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు శాతవాహనాలు చూద్దాము. శాతవాహనాసులు రాజ్యంగా రాజ్యం అనేది ఫస్ట్గా ఉంటుంది. తర్వాత రాజ్యాల్ని ఆహారంగా డివైడ్ చేస్తారు. తర్వాత ఆహారాల్ని విషయాలుగా డివైడ్ చేస్తారు. తర్వాత గ్రామాలుగా డివైడ్ చేస్తారు. మీరు ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే ఇంటూ టూలో అన్నా పెట్టుకొని చూడండి, త్వరగా అయిపోతుంది. జస్ట్ నార్మల్ చదువుకుంటాం కదా, జస్ట్ రివిజన్ కోసం రాశాను. రాజ్యంకి ఎవరు ఉంటారు అధిపతి అంటే రాజు. తర్వాత ఆహారం రాష్ట్రం, దానికి అధిపతి వచ్చి అమాత్యుడు ఉంటాడు. తర్వాత విశ్వానికి వచ్చి విశ్వపతి ఉంటాడు. తర్వాత గ్రామంకి వచ్చి గ్రామిని, గోపుడు అనే వాళ్ళు అధిపతిగా ఉంటారు. తర్వాత ఇక్ష్వాకుల్లో రాజ్యం ఉంటుంది, రాజ్యంకి రాజు ఉంటాడు. తర్వాత రాష్ట్రాలు, రాష్ట్రాలకి అధిపతి రాష్ట్రికుడు. తర్వాత విషయాలుగా డివైడ్ చేస్తారు. విషయగౌడ. తర్వాత గ్రామాలకి గ్రామ పంచి ఉంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, గ్రామాలకి గ్రామ పంచి అనే అతను ఎక్కడ ఉంటారు అంటే ఓన్లీ ఇక్ష్వాకుల్లోనే ఉంటారు. తర్వాత రాజ్యంకి రాజు. తర్వాత రాష్ట్రాలకి వ్యపత్రుడు. తర్వాత విషయాలకి చేశాధికృతుడు. తర్వాత గ్రామాలకి గ్రామభోజుడు ఉంటాడు తొలి పల్లవుల్లో. తర్వాత విష్ణుకుండంలో ఎలా డివైడ్ ఉంటుంది అంటే చూద్దాం. ఫస్ట్ రాజ్యం ఉంటుంది, రాజ్యానికి రాజు ఉంటాడు అధిపతిగా. తర్వాత రాష్ట్రాలుగా డివైడ్ చేస్తారు, దానికి అధిపతిగా రాష్ట్రికుడు ఉంటారు. తర్వాత విషయాలుగా డివైడ్ చేస్తారు, దానికి అధిపతి విషయాధిపతి ఉంటాడు. తర్వాత గ్రామాలకి అధిపతి గుల్మికుడు. తర్వాత వెంగి చాళుక్యుల్లో రాజ్యానికి రాజు. తర్వాత రాష్ట్రంకి వచ్చి రాష్ట్రపతి. తర్వాత విషయంకి వచ్చి విశ్వాధిపతి. తర్వాత గ్రామం వచ్చి గ్రామాధిపతి. తర్వాత కాకతీయులకి ఫస్ట్ పైన వచ్చి రాజ్యం ఉంటుంది, దానికి అధిపతి రాజు. తర్వాత నాడును డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ నాడు అనేది లేదు. నాడు అని మాత్రం వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, కాకతీయులు అని, ఇది ఇంపార్టెంట్. తర్వాత దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే అమాత్యుడు లేదా ప్రగడ్డ. తర్వాత స్థలంగా డివైడ్ చేస్తారు, స్థలానికి అధిపతి స్థలకరణం. తర్వాత స్థలత్పరులు. తర్వాత సుంకరులు. తర్వాత గ్రామం ఉంటుంది, గ్రామాధిపతి అయ్యంగారులు ఉంటారు. తర్వాత విజయనగరంలో రాష్ట్రం, ఇది రాజ్యం లేదా రాజ్యంని రాష్ట్రాలుగా అంటారు, దానికి అధిపతి రాజు. తర్వాత సీమ ఉంటుంది, సీమకి అధిపతి పారుపత్యదారులు. తర్వాత స్థలంగా డివైడ్ చేస్తారు, స్థలానికి స్థలాధిపతి లేకపోతే చావిడి కావలిదారు అని ఉంటారు. తర్వాత గ్రామానికి గ్రామాధిపతి. తర్వాత కుతుబ్ షాహీల్లో రాజ్యం, దానికి అధిపతి రాజు లేదా సుల్తాన్. తర్వాత రాష్ట్రమునకు తరఫ్దార్ అనే అధిపతి ఉంటాడు. సర్కార్లకు ఫౌజ్దార్ అనే అతను ఉంటాడు. పరగణాలకు తహసీల్దార్ అనే అతను ఉంటాడు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఇలాంటి చాలా వీడియోస్ పెడతాను, షార్ట్ వీడియోస్ నేను చాలా వర్క్